ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ప్రకటించడం జరిగిందని రైతుల సంక్షేమం కోసం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసే విధంగా ప్రతిపాదన రూపొందించి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు, పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరిలు కృతజ్ఞత తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, పెట్టుబడి రాయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు బయ్యార మల్లారెడ్డి, న్యాయవాది గోపాలరావు, క్యాసరం బాబా, నాయకం శ్రీనివాస్. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రైతు పండుగ రోజు. రైతుల్ని తల ఎత్తుకొని బతికే రోజులు మొదలయ్యాయి. ఏదైతే సంకల్పం మా ప్రియమత నేత, మా ఇష్టమైన నేత రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకున్నారో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది ఈ రోజు నుంచి ఆరంభమైంది. ఈరోజు ప్రతి 1 లక్ష రుణం ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ చేసి ఈ నెలాఖరులోగు 1.5 లక్ష రుణమాఫీ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో, గౌరవనీయులు పెద్దలు మా అందరి గుండెకాయనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి మాట ప్రతి రైతుకి ఇచ్చేటువంటి 2 లక్షల రుణమాఫీ ఈ రోజు నుంచి మొదలైంది. నా భూతో నా భవిష్యత్. ఈ రోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో కానీ, ఏ దగ్గర కూడా ఇలాంటి చారిత్రమైనటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. అదే నిర్ణయం మా నేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. గతంలో మనం చెప్పేవాళ్ళం రాజస్థాన్, గుజరాత్ రోల్ మోడల్ అని. ఈ రోజు నుంచి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మారబోతుంది. 31,000 కోట్ల రుణమాఫీ ఒకటేసారి ఇచ్చినటువంటి ఘనత మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రతి రైతు తల ఎత్తుకొని బతికే విధంగా ఆయన సంకల్పించుకున్నటువంటి ఆశయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లేటువంటి బాధ్యత మా భుజస్కంధాలపై ఉంది. మరి ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లి దిగ్విజయంగా చేసి, మరి ఇంకొకటి, ఏ రోజు కూడా మాట తప్పినటువంటి ప్రభుత్వం మాది కాదు. ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలైనా భరిస్తా, తెలంగాణ ఇస్తా అని ఇచ్చినటువంటి మాట సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు. అదే రీతిలో, అదే పద్ధతిలో మా నాయకుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. ఇదే ఈ యొక్క కార్యక్రమాలు రైతు ప్రభుత్వం ఈ రోజు నుంచి మీరు అందరూ చూస్తారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేసేటువంటి పని చేసేటువంటి చేతల ప్రభుత్వం. ఈ రోజు నుంచి మీ ద్వారా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నా నువ్వు ఇదే విధంగా బయలుదేరు, మీ వెనక మేమున్నాం, సైనికులుగా మేమున్నాం, మీ వెంబడుంటాం, ఒక్కొక్కరం మీ వెనుక సైనికుడిగా ఉండి నువ్వు తీసుకున్న నిర్ణయాలని కాపాడుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.